స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రంలో ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 51,000 కోట్ల రూపాయలు ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం మనం ఖర్చు చేయడం జరిగింది. ఒక్కో నెల 16 కోట్ల రూపాయలు నగదు నేరుగా ఈ పేదల చేతిలోకి పోతా ఉంది. ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే వ్యక్తిని చూసాం. దాదాపు 8 సంవత్సరాలుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయినాడు, మాట్లాడలేడు. నేను పోయి కూర్చుంటే కళ్ళ నిండా నీళ్లు పెడతా ఉన్నాడు. అంటే ఏమీ బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తులు ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకోవడం అనేది వాళ్ళను మానసికంగా చాలా కుంగదీస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా రావడం వల్ల ఇంతమంది పేదలకు ఒక ఆర్థిక భరోసా లభిస్తూ ఉంది అనే ఆనందము, సంతృప్తి మాకందరికీ ఉంది. కాబట్టి ఈ పెన్షన్ల పంపిణీని ఒక సహాయంగా కాకుండా ఒక బాధ్యతగా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉంది, సహాయంగా మారుతూ ఉంది, వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తూ ఉంది, ఆర్థిక భద్రతను కల్పిస్తూ ఉంది అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.